ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక కొత్త వ్లాగ్ అయితే చేస్తున్నాం. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి డాడీ. సో ఇప్పుడైతే మనం నిన్న కొన్నాం కదా, ఇంకా అదే నిన్న కొన్నాం కదా బాతులు, ఇంకా టర్కీ కోళ్ళు, ఇంకా గిన్నె కోళ్ళు, ఇంకేం కొన్నాం, చైనీస్ సిల్కీ కోళ్ళు. సో వాటికైతే ఫుడ్ అయితే కొనడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు వాటికి ఫుడ్ వచ్చేసరికి ధాన్యం పొట్టు అంటే తౌడు అంటారు అనమాట. తౌడు ఇంకా జొన్నలు, గంట్లు. సో ఇవన్నీ కొనాలి. కొనేసి వాటికి మిక్సింగ్ చేసి వేయాలన్నమాట ఫుడ్. సో వెళ్ళిపోదాం పదండి. ఒక మంచి కిరాణా షాప్కి వెళ్ళి వాటికి ఫుడ్ తీసుకుని వేద్దాం. అలాగే టర్కీ కోళ్ళకి ఫుడ్ వచ్చేసరికి గడ్డి, చిన్న చిన్న మొక్కలు తింటుంది అనమాట. సో అవి కూడా తెంపేసి వాటికి వేసేద్దాం. వాటికి ఫుడ్ వేసి నేను కూడా ఫుడ్ తినేసి ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. అక్క తౌడవా? ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం తవుడు 2 కేజీలు తీసుకున్నాను. గంటలు కూడా 2 కేజీలు అనమాట. నాకు తెలిసి ఒక వారం రోజులు సర్దాలి మనం. సో రైస్ తీసుకొని రైస్నేమో మొత్తం అంతా పల్లెల్లో వేసుకొని, దాని తర్వాత తవుడు కొద్దిగా వేసుకొని, అలాగే గంటలు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తవుడు కొద్దిగా, గంటలు కొద్దిగా. సో చంటి బంటి అలాగే సిల్క్ కోళ్ళు అందరికీ ఫుడ్ రెడీ అయిపోయింది. కమాన్ దా. ఇప్పుడు చూడండి ఎలాగంటే
ఫ్రెండ్స్, ఇది నా ఫుడ్ అనమాట. బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి క్యారెట్ స్ప్రౌట్స్ అనమాట, కొమ్మిశనగలు, పెసళ్ళు, మొలకెత్తినవి. సరిపోద్ది ఈరోజుకి. తినేసే జంప్ జలానే. ఫ్రెండ్స్ చూడండి, నిజంగా జంతువులకి మతాలు భేదాలు ఏం తెలియదు. సో వేరే వేరే జాతులైనా సరే అన్నీ కలిసి ఒకే దగ్గర భోంచేస్తున్నాయి. ఫుడ్ అయితే వేసాను అన్నిటికి. సో ఇక్కడైతే 5 జాతులు ఉన్నాయి. ఈ బాతులు మాత్రం కొంతసేపు వాటి దగ్గర తిన్నాయి, మళ్ళీ బయటకు వచ్చేసాయి. వీటికి కాలువలంటేనే ఇష్టం ఎక్కువ. నాచు ఎక్కువ ఎక్కడ ఉంటే బాతులు అక్కడే ఉంటాయంట. సో కొత్తగా వీటన్నిటిని పెంచడం వల్ల కొత్త కొత్త విషయాలన్నీ తెలుస్తున్నాయి నాకు కూడా. ఇంకా ఈ 2 ఉన్నాయి సిల్క్ కోళ్ళు. వీటిని అయితే వదలలేదండి. రేపు అయితే వీటికి రిమైండ్ అనమాట. వీటిని రేపు వదులుతాను. ఇంకా గిన్నె కోళ్ళని కూడా వదలలేదు. గిన్నె కోళ్ళని కూడా ఇదిగోండి బ్యాటకి కట్టాను తాడు. ఎందుకంటే అవి చాలా దొంగ, నాకు పొడిసే కూడా పారిపోతాయి అన్నమాట. అందుకని చెప్పి గిన్నె కోళ్ళని అయితే వదలలేదు. సో రేపు రిమైండ్ అనమాట గిన్నె కోళ్ళకి.